హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే బేసిక్ సూయింగ్ యాక్సెసరీస్ మీన్స్ స్టిచ్చింగ్ యాక్సెసరీస్ అన్నమాట. మనకు ఫస్ట్ ఏంటంటే స్టిచ్చింగ్లో మనకు ఒక ఫ్యాబ్రిక్ కానీ ఏదే కానీ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే మార్కింగ్ చేస్తుంటాం, డ్రా చేస్తుంటాం కదా. సో ఫస్ట్ ఏంటంటే మార్కర్. సో మార్కర్ ఏంటంటే మీరు ఏదైనా చాక్స్ తీసుకోవచ్చు, మన టైలర్ మార్కర్ తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మనకి చాలా అప్డేటెడ్గా వస్తున్నాయి అన్నట్టు వాటర్ ఎరేజబుల్ పెన్సిల్, మార్కింగ్ పెన్సిల్స్, ఇలా డిఫరెంట్గా వస్తున్నాయి. మీరు ఏది కంఫర్ట్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్. మనం వన్స్ మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే డ్రాయింగ్ అంటే మనకు స్ట్రైట్గా కానీ లేదంటే కర్వ్ కానీ డ్రా చేసేటప్పుడు స్కేల్ అన్నమాట. సో స్కేల్, అదే మనం కర్వ్స్ ఆర్మ్ హోల్ కానీ లేదంటే నెక్ రౌండ్స్ కానీ అట్లా డ్రా చేసేటప్పుడు ఇది ఫ్రెంచ్ కర్వ్ అనమాట. ఈ కర్వ్స్ యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రా చేసిన తర్వాత ఏంటంటే కటింగ్ చేస్తుంటాం మనం. సీజర్ ఏంటంటే సీజర్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఈ సీజర్ ఏంటంటే మనము ఫ్యాబ్రిక్కి వాడేది సపరేట్గా ఉంచుకోవాలి. మనం పేపర్ వర్క్కి అంటే పేపర్ పైన డ్రా చేసి ప్యాటర్నింగ్ చేసినప్పుడు వాటికి సపరేట్గా యూజ్ చేసుకోవాలి సీజరు. మనం ఫ్యాబ్రిక్కి వాడేది పేపర్ కటింగ్కి లేదంటే ఇంకేదైనా కవర్స్ కటింగ్కి కానీ అస్సలు అట్లా యూజ్ చేయదు. అట్లా యూజ్ చేయడం వల్ల మనకి సీజర్ లైఫ్ అనేది తక్కువ ఉండిద్ది. సో ఆల్వేస్ ఫ్యాబ్రిక్కి సపరేట్ సీజర్ ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే థ్రెడ్స్ అన్నమాట. మనము థ్రెడ్స్ కూడా కాటన్ థ్రెడ్స్ అంటే మనకి ఇలా స్టిచ్చింగ్కి అంటే మిషన్కి వాడే థ్రెడ్స్ సపరేట్గా ఉంటాయి. మనం ఎంబ్రాయిడరీ ఇలా చేసినప్పుడు వాడేవి సిల్క్ థ్రెడ్స్, కాటన్ థ్రెడ్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి వాడేవి సపరేట్గా ఉంటాయి కదా. ఇలా దీంట్లో మనము చూస్తుంటే పాలిస్టర్ థ్రెడ్ యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. కొన్ని కాటన్ థ్రెడ్స్ కూడా ఉంటాయి. సో పాలిస్టర్ థ్రెడ్స్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి థ్రెడ్స్. ఇవేంటంటే పిన్స్. మనము ఏంటంటే ఫ్యాబ్రిక్ హోల్డింగ్కి మనకంటే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ టైంలో జారిపోవడం, చేతిలో నుంచి కదలడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే మనం ఈ పిన్స్తో ఫస్ట్ ఈ పిన్స్తో జాయిన్ చేసుకొని తర్వాత మనము స్టిచ్చింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇవేంటంటే ఫూట్స్ అనమాట, మనకు మిషన్ ఫూట్స్ అనమాట. ఇవి నేను నా మిషన్కి యూజ్ చేసే ఫూట్స్. ఇది వచ్చేసి రెగ్యులర్ ఫూట్, ఇదేమో జిఫర్ ఫూట్ అనమాట. మనం జిప్స్ వేసేటప్పుడు ఈ ఫూట్ యూజ్ చేస్తూ ఉంటాం మనము. సో ఇంకా పైపింగ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇదేంటంటే ఇది హెమ్మింగ్ ఫూట్ నా మిషన్తో. అంటే హెమ్మింగ్ మనం ఏం చేస్తుంటాం, నార్మల్గా హ్యాండ్తో వేస్తుంటాం, హ్యాండ్ నీడిల్తో. కానీ నా మిషన్లో ఈ ఆప్షన్ కూడా ఉంది అన్నమాట, హెమ్మింగ్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓవర్లాక్ అన్నమాట. ఇది ఓవర్లాక్ ఫూట్. ఇది ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట నా మిషన్లో. సో దానికి యూజ్ చేసేదన్నమాట. సో ఇది వచ్చేసి ఎలాస్టిక్. మనం అంటే డిఫరెంట్ డిజైనింగ్స్ చేసినప్పుడు హ్యాండ్స్కి కానీ లేదంటే వీస్ట్ దగ్గర కానీ గ్యాదరింగ్స్కి కానీ ఇంకా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఎలాస్టిక్. ఇవి వచ్చేసి పిన్స్ అన్నమాట, హుక్స్. ఈ హుక్స్ ఏంటనంటే మనం బ్లౌజెస్కి కానీ ఇంకా డ్రెస్సెస్కి కానీ యూజ్ చేస్తుంటాం. ఇవి వచ్చేసి బటన్స్ అన్నమాట. ఇవి షర్ట్ బటన్స్, కుర్తీ బటన్స్. ఇది వచ్చేసి ఇవి డిజైనర్ బటన్స్ అన్నమాట. అంటే ప్యాంట్స్కి కానీ ట్రౌజర్స్కి లేదంటే మనం డిజైనర్ షర్ట్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనం ఎక్కువ కుర్తీస్లో బ్లౌజ్కి దానికి యూజ్ చేస్తుంటాము. సో ఈ థ్రెడ్స్ ఏంటంటే ఈ థ్రెడ్స్ మనం పైపింగ్కి యూజ్ చేస్తాము. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అనమాట. మీరు ఇది చూస్తుంటే ఇది కొంచెం లావుగా ఉంది, ఇది వచ్చేసి ఇంకొంచెం సన్నగా ఉందన్నమాట. ఇది పైపింగ్లో వాడుతుంటాం ఎక్కువ. సో ఇది పైపింగ్కి వేసే థ్రెడ్. ఇదేంటి అని అంటే మనం ఓవర్లాక్కి యూజ్ చేస్తుంటాం. ఏంటంటే ప్లాస్టిక్ అనమాట, ప్లాస్టిక్ వైర్ అన్నమాట. ఇది దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఇది 0 సైజ్ అన్నమాట. ఇది ఓవర్లాక్కి యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి కటర్ అనమాట, థ్రెడ్ కటర్. మనము ట్రిమ్మర్ అని కూడా అంటాము. ఇది థ్రెడ్స్ కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ ఇవి వచ్చేసి మిషన్ నీడిల్స్ అనమాట. ఆర్గన్ నీడిల్స్ అనేది చాలా మంచి పాపులర్ బ్రాండ్ అనమాట. ఇవి నేను నా మిషన్కి ఇవే వాడుతుంటాను. ఇవి వచ్చేసి హ్యాండ్ నీడిల్స్. సో మనం హ్యాండ్తో హుక్స్ స్టిచ్ చేసినప్పుడు కానీ ఇంకా ఏదైనా మల్టీపర్పస్గా స్టిచ్ చేసినప్పుడు ఈ హ్యాండ్ నీడిల్స్ వాడతాను. అండ్ మీకు ఇంకొకటి నీడిల్స్లో ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే 40 నెంబర్ 60 నెంబర్ ఉందన్నమాట. ఇలా మనము నీడిల్స్లో ఎప్పుడైనా కానీ రైట్ సైజ్ అన్నమాట మన మిషన్కి మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్కి
ఏ నీడిల్ అన్నది సరిపోతుంది అన్నది ఫస్ట్ చూసుకోవాలి, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం థిన్ ఫ్యాబ్రిక్స్ లైక్ షిఫాన్ కానీ జార్జెట్ కానీ అట్లా యూజ్ చేస్తున్నప్పుడు 14 నెంబర్ ఎనఫ్ మనకి. అదే కొంచెం థిక్ ఫ్యాబ్రిక్స్, థిక్ కాటన్ కానీ లేదంటే లైక్ డెనిమ్ టైప్ కానీ ఇంకా మనము వెల్వెట్ కానీ అట్లాంటివి కొంచెం లావుగా ఉన్న ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తున్నప్పుడు 16 నెంబర్. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే ఎక్కువ అందరు 16 నెంబరే, కానీ మనం ఏంటంటే చాలా థిన్ ఫ్యాబ్రిక్స్, ఇప్పుడు మనం దుప్పటా చూస్తుంటాం చాలా సన్నగా ఉండిద్ది, నెట్ ఫ్యాబ్రిక్ చూస్తుంటాం చాలా సన్నగా ఉండిద్ది. సో అట్లాంటప్పుడు మనం 14 నెంబర్ వాడితే స్టిచ్ అనేది చాలా బాగా వస్తుంది, అంటే కొంచెం లాగినట్టు కాకుండా దూరంగా కాకుండా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి సీమ్ రిప్పర్ అన్నమాట. సీమ్ రిప్పర్ ఏంటంటే మనము స్టిచెస్ ఏవైనా ఉంటే అవి రిమూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి బ్లౌజ్కి సీమ్ లైన్ వేస్తాము, సో దాన్ని మళ్ళీ తీసేసుకోవాలి ఒక స్టిచ్ అన్నప్పుడు కానీ అట్లాంటప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను దీని గురించి సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు, అంటే దీన్ని ఎలా వాడాలి, ఎలా ఇది యూజ్ చేసి మనం ఎలా స్టిచెస్ రిమూవ్ చేయాలి అన్న దాని గురించి. ఇదంటే స్మాల్ బ్రష్ అన్నమాట. ఇది మనము మిషన్లో కొన్ని పార్ట్స్ని క్లీన్ చేయలేము మనము, అంటే చేయితో కానీ ఏదైనా యూజ్ చేసి క్లీన్ చేయలేము. సో ఇలాంటి బ్రష్ యూజ్ చేస్తే మనం ఏంటంటే ఏ ఏరియా అయినా కానీ ఎంత చిన్న పార్ట్ అయినా సరే కానీ మనం ఇలా క్లీనింగ్ చేసుకోవాలి. ఆల్వేస్ మనం ఏంటంటే మన మిషన్ కేర్ కూడా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ప్రాపర్ ఆయిలింగ్ కానీ మనము ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న పోగులు దారాలు కటింగ్ అవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం స్టిచ్ చేస్తుంటే మన ఫుడ్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తుంటే ఇప్పుడు ఇలా హోల్లో నుంచి చిన్న చిన్న వెళ్ళిపోతూ ఉంటాయి మనకి ఏర్పడాయి మనము. సో బాబిన్ ఏరియా నుంచి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో అట్లాంటప్పుడు ఇలా చిన్న బ్రషెస్ వాడితే బాగుంటాయి. ఇంకా ఈ పెన్సిల్ ఎరైజర్ ఏంటి అని అంటే మనము డ్రాయింగ్ ఎలా అంటే మనము ఒక డిజైన్ని ఫస్ట్ మనం డ్రా చేసుకొని, లేదు అని అంటే పేపర్ వర్క్ చేసుకున్నప్పుడు కానీ ఇలా పెన్సిల్తో చేసుకొని తర్వాత ఫ్యాబ్రిక్ మీద, అంటే మనకి వన్స్ ప్రాక్టీస్ అయ్యింది అని అంటే ఆటోమేటిక్గా ఫ్యాబ్రిక్ పైనకి వెళ్ళిపోవచ్చు మనం. సో ప్రాక్టీస్ లేనంత వరకు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నాము, ఇప్పుడే ట్రై చేస్తున్నాం అని అన్నప్పుడు మనము ఇలా పెన్సిల్ ఎరైజర్ ఇవి వాడితే మట్టుకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు అని అంటే మనకు ఒకసారి మిస్టేక్ అయినా కానీ ఎరైజ్ చేసుకొని మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. ఇవి ఏంటి అని అంటే బటన్స్ అన్నమాట. పిల్లల ఫ్రాక్స్కి కానీ లేదంటే మనకి కుర్తీకి ఇన్సైడ్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే పెట్కోట్ సేఫ్టీ పిన్స్ లాగా అలా వాడవచ్చు ఈ బటన్స్. సో మార్కర్ ఏంటంటే మార్కర్ విషయంలో అందరూ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మన మార్కర్ ఎప్పుడైనా కానీ షార్ప్ ఉండాలి. మనము షార్ప్ లేకుండా డ్రా చేస్తుంటే లైన్ లావుగా వస్తుంది. సో మనం ఆ లైన్ దగ్గర నుంచి కట్ చేసినప్పుడు ఒక 1/8 అంటే 1/8 వరకు అలా వెళ్ళిపోతుంది లైన్. అంటే మనకి తెలియకుండానే ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/8 పాయింట్ వరకు ఎక్స్ట్రా వచ్చేస్తుంటుంది అన్నట్టు మనకి లాగుంటే. సో మార్కర్ అనేది ఎప్పుడు షార్ప్గా ఉండాలి, అప్పుడు మన లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది, కర్వ్స్ అనేటివి కానీ నీట్గా వస్తాయి. సో మరి దీన్ని అంటే మనం వన్స్ వాడుతున్న కొద్దీ షార్ప్నెస్ తగ్గిపోద్ది కదా. మళ్ళీ ఎలా అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి, అంటే వాటిని యూజ్ చేసుకొని షార్ప్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంత అడ్వాన్స్డ్ లెవెల్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి తీసుకోవాలా కంపల్సరీ మ్యాండేటరీ అని అంటే అదేం కాదు. మనం ఇంట్లో ఉన్న చిన్న ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని మనం షార్ప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నేను మళ్ళీ సపరేట్గా దీని గురించి మీకు ఒక వీడియో చెప్తాను. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే టేప్ అన్నమాట. నేను టేప్ గురించి స్టార్టింగ్లోనే ఎందుకు చెప్పలేదు అని అంటే టేప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెజర్ చేసేది టేప్తోనే. సో టేప్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి ఏదైనా మిస్టేక్ అంటే కొంచెం అటు ఇటు అయ్యిందంటే ఆబ్వియస్లీ రాంగ్ మెజర్మెంట్స్ వెళ్ళిపోతాయి. సో టేప్ అనేది ఎప్పుడు మంచి క్వాలిటీ టేప్ తీసుకోవాలి. ప్లస్ మీరు టేప్ తీసుకునేటప్పుడు కూడా ఒకసారి మెజర్ చేసి చూసుకోండి, అంటే రైట్గా ఉందా లేదా అన్నది. అంటే ఈ మధ్యలో ఏంటంటే కొంచెం క్వాలిటీ లెస్గా అంటే రాంగ్ మెజర్మెంట్స్తో కూడా వస్తున్నాయి టేప్స్. నాకే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది కూడా. సో టేప్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో ఉండిద్ది చూడండి మన ఛానల్లో. మెజర్మెంట్స్ టేప్తో ఎలా తీసుకోవాలి, ఇంచు రూలర్ ఏంటి, సెంటీమీటర్ అంటే ఏంటి, హాఫ్ సెంటీమీటర్ ఎలా మెజర్ చేస్తాము, ఇవన్నీ సపరేట్గా ఒక వీడియో ఉంది టేప్ మెజర్మెంట్స్ అని. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఇవి అన్నమాట బేసిక్ యాక్సెసరీస్ ఇవన్నీ. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ ఉంది, ఫ్రెంచ్ కర్వ్ని ఎలా వాడాలి అంటే నార్మల్గా
ఇక్కడ చూస్తుంటే ఒక లెవెల్ ఆఫ్ కర్వ్ ఉండిద్ది, ఇక్కడ చూస్తుంటే ఒక లెవెల్ ఆఫ్ కర్వ్ ఉండిద్ది మీకు. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా నేను సపరేట్గా ఫ్రెంచ్ కర్వ్ గురించి మీకు ఒక వీడియో చేస్తాను. సో ఇలా యూజ్ చేసాం ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నప్పుడు మనకి ఏంటి అని అంటే ఎగ్జాక్ట్లీ వచ్చింది మన రౌండ్ కానీ మన కర్వ్స్ కానీ ఏవైనా ఉంటే ఎగ్జాక్ట్లీ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ బేసిక్ యాక్సెసరీస్. ఇంకా మనకి అడ్వాన్స్కి వెళ్తే, అడ్వాన్స్ టైలరింగ్ మెటీరియల్స్కి వెళ్తే, అడ్వాన్స్ స్వింగ్ మెటీరియల్స్కి వెళ్తే చాలా ఉంటాయి. ట్రేసింగ్ వీల్ అని, ట్రయాంగులర్ స్కేలు, ట్రౌజర్ కర్వ్స్ కానీ ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట మనకి. సో వాటన్నిటి గురించి నేను మళ్ళీ ఒకసారి సపరేట్గా వీడియో చేస్తాను. అడ్వాన్స్ మెటీరియల్ ఏంటి, ఎలాస్టిక్స్, క్యాన్ పట్టి, క్యాన్ లేసు, ఇలా చాలా మెటీరియల్స్ ఉంటాయి మనకి డిజైనింగ్లో. ప్రెస్సింగ్ ప్యాడ్స్, మనకి ఏదైనా కానీ ఫస్ట్ మనము రైట్గా రావాలి, కరెక్ట్గా ప్రెస్ అవ్వాలి అని అన్నప్పుడు ప్రెస్సింగ్ ప్యాడ్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. మనకి కరెక్ట్ షేప్ కనిపించాలి మన ఏదైతే డిజైన్ చేసామో ఆ డ్రెస్ అన్నప్పుడు మనకు అది కంపల్సరీ. సో అట్లా అడ్వాన్స్డ్ డిజైనింగ్లో, అడ్వాన్స్డ్ టైలరింగ్లో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ చాలా ఉంటాయి. సో అవన్నిటి గురించి నేను మళ్ళీ ఒకసారి సపరేట్గా చేస్తాను. సో ఇప్పుడు మీరు మాకు ఇప్పుడు స్టిచ్చింగ్కి ఇవన్నీ అవసరమా, మేము ఇవన్నీ తీసుకోవాలంటే ఇవన్నీ జస్ట్ బేసిక్. మార్కర్ ఎవరికైనా కావాల్సిందే మార్క్ చేసుకోవడానికి, టేప్ ఎవరికైనా కావాల్సిందే, సీజర్ మ్యాండేటరీ, థ్రెడ్స్ లేదా అసలు స్టిచ్ చేయలేము. పిన్స్ ఏంటంటే మీరు ఈ పిన్స్ కాకుండా సేఫ్టీ పిన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. ఇంకా బటన్స్ అంటే, హుక్స్ అంటే ఇవి మనం కంపల్సరీ పెడుతూ ఉంటాం. వన్స్ ఓపెనింగ్ ఇస్తాం కాబట్టి మనం కంప్లీట్గా ఏ డ్రెస్ కానీ ఏ కుర్తీ కానీ క్లోజ్ చేయం కాబట్టి సో ఇవి ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తుండే. ఇలా థ్రెడ్ కటర్, సో ఇది ఆప్షన్. మీరు అంటే సిజర్తో కూడా థ్రెడ్స్ కట్ చేసుకోవచ్చు. సో అదనమాట. సో స్కేల్ అనేది డ్రాయింగ్కి కంపల్సరీ. సో మీరు పైపింగ్ వేస్తున్నామంటే థ్రెడ్స్ కంపల్సరీ. సో ఇవన్నీ జస్ట్ బేసిక్ మెటీరియల్స్. సో మీరు వన్స్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాము, మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం అన్నప్పుడు మినిమం బేసిక్ ఐటమ్స్ మాత్రం కంపల్సరీ. సో అవి కూడా ప్రాపర్ కేర్తో తీసుకోండి. అంటే రైట్ ప్రోడక్ట్ ఏది అన్నది చూజ్ చేసి తీసుకోండి. ఆన్లైన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బయటకు వెళ్తే కూడా ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసి తీసుకోవచ్చు. సో ఇది అన్నమాట వీడియో ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.